శ్రీనివాస్ అయితే గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజా శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎదురైన నేపథ్యం, ప్రపంచ అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యం, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంకి సంబంధించి ప్రధానంగా మీరు దుబాయ్లోనే ఉన్నారు కాబట్టి అసలు దుబాయ్ అంటే ఒక రకంగా భూతల స్వర్గం. అటు టూరిజం పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ అన్ని రకాలుగా ఒక సమృద్ధి నగరం అన్న ఒక పేరుంది. యుద్ధం తర్వాత పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. సార్, ఒకటి ఏంటంటే, మనకు ఇండియన్ మీడియా న్యూస్ ఛానల్ చూపించిన విధంగా దుబాయ్ ఏమీ మూతపడలేదు, మూతపడబోదు కూడా. ఒకటి మొదటి ట్యాగ్ లైన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యుద్ధ వాతావరణంలో ఎవరు సంతుష్టిగా ఉండరు. ఇది అందరికీ తెలిసిన విషయం. యుద్ధ వాతావరణం అనేది ఎక్కడ జరిగినా కానీ, ఆ ఇరుగు పొరుగు దేశాల్లో ఎవరున్నా కానీ కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు. ఆ మాట ఇబ్బందులు అందరూ ఎదుర్కొంటున్నారు, అందులో డౌట్ లేదు. భూతల స్వర్గంగా ఉన్నది దుబాయ్. ఇక ముందు కూడా అట్లానే ఉంటుంది. కొద్దిగా అడ్డంకులు లాంటివి వస్తున్నాయి ఈ యుద్ధ వాతావరణం కారణంగా. యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, జనానికి సంబంధించిన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మాకు తెలిసి ఎటువంటి చేంజ్ అవ్వలేదు. అంటే దీనికి కారణం ఏంటంటే, అక్కడి ప్రభుత్వాలు ఏంటంటే, ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఏది తీసుకున్నా కానీ, మీరు ఏ స్పీచ్లు తీసుకున్నా, వాళ్ళ నేతలు కానీ, వాళ్ళ లీడర్స్ కానీ, విజనరీ లీడర్స్ ఎవరు చెప్పినా ఒకటి, మాకు ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు కాదు, ఫస్ట్ ప్రయారిటీ పీపుల్. ఆ సందర్భంగా వాళ్ళు ఎన్ని రకాలుగా సంరక్షణ వలయాలు మా చుట్టూ పెట్టారో అట్లా పెట్టారు. కాబట్టి ఈ రోజుకి మీరు నార్మల్గా వెళ్తే, ఎవరైనా ఇప్పటికైనా మీరు రావచ్చు, చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నేను కూడా రేపు కాక రేపు వెళ్ళిపోతున్నాను. సో నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఇంతవరకు ఇంపాక్ట్ అవ్వలేదు. అట్లా అని అంటే మీరు ఈ మీడియా ముఖంగా ఏమీ లేదు, మేము మామూలుగానే ఉంటున్నాము అంటే, యుద్ధ వాతావరణంలో ఎవరు అంత తాపిగా ఉంటారని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. ఏంటంటే, ఒకటి అక్కడున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎట్లా ఉన్నాయంటే, జస్ట్ మీకు మీడియా ముఖంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మాకు ఈ రక్షణ వలయాలన్నీ ఎలా పెట్టారంటే, ఏదైనా మిసైల్ అటాక్ అవుతుంది లేదా డ్రోన్ అటాక్ అవుతుంది, దానికి కొద్ది నిమిషాల ముందు అందరి మొబైళ్లలో, అక్కడ రిజిస్టర్ అయిన మొబైల్, అక్కడికి వచ్చిన మొబైల్స్, టూరిస్ట్ మొబైల్స్ అన్నిట్లలో సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. దాని కారణంగా ఏంటంటే, సురక్షిత ప్రదేశాలకు, అంటే అది ఎక్కడికో పోయి బంకర్లో దాక్కోవడం కాదు, ఇళ్లల్లో కిటికీలకు దగ్గరగా ఉండకుండా, లేదా ఆఫీసులకి గ్లాస్కి విండో పెన్స్ కి దగ్గరగా ఉండకుండా లోన్ సైడ్ ప్రాంతాల్లో ఉండమని చెప్తున్నారు. ఎందుకు అంటే, అదేదో వచ్చి మనల్ని కొడతాదని కాదు, వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ పంపించి ఇంతవరకు జనావాసాల్లో పడిన ఏ ఒక్క మిసైలు లేదు. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అన్ని ఏంటి, ఆ పడిన ఇంటర్సెప్టింగ్ మిసైల్ తాలూకు శకలాలు ఏవైతున్నాయో, ఎప్పుడైతే ఒక మిసైల్ ఇంటర్సెప్టింగ్ మిసైల్ ఢీకుంటుందో దాని నుంచి పడే శకలాలు ఎట్లా ఉంటాయంటే, దానికి ఒక ట్రాజెక్టరీ ఉండదు, ఎక్కడైనా పడచ్చు నియర్ బై ప్రదేశాలు. అలా పడ్డ ప్రదేశాల కారణంగా ఆ పర్టికులర్ శకలాలు వందలాది కిలోల బరువు ఉంటుంది, వేడి వాతావరణంలో వచ్చినవి ఉంటాయి. కాబట్టి దానివల్ల అయిన డ్యామేజ్లే ఇప్పటి వరకు మనం రిపోర్ట్ చేస్తుంది దుబాయ్ కానీ, అబుదాబి కానీ, పరిసర ప్రాంతాల్లో. అలానే ఇంతవరకు డైరెక్ట్ గా మిసైల్ అటాక్ చేసింది మేబీ అమెరికన్ ఎయిర్ బేస్. మీరు కరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారు, దీని ముందు నేను వార్తలు కూడా వింటున్నాను. కరెక్ట్ గా అమెరికన్ ఎయిర్ బేస్ కానీ, నేవల్ బేస్ కానీ, వీటిని కేంద్రీకృతం చేసుకొని కొట్టిన దాఖలాలు మాత్రమే. అలా అని జనావాస ప్రాంతాల్లో మాత్రం ఇంతవరకు పడలేదు. అంటే శ్రీనివాస్ గారు, జనరల్గా చర్చ జరుగుతోంది, అంటే దుబాయ్, అబుదాబికి దాదాపు 12 లక్షల కోట్ల నష్టం జరిగింది అనేది. రెండోది, దుబాయ్ బాగా డిపెండ్ అయింది అంటే కొంచెం బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్, టూరిజం, వాటిలో కూడా ఒక 30% తగ్గుదల కనిపిస్తోంది అని. దీనిపై ఏమంటారు? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు దుబాయ్ అనేది ఒక పర్యాటక కేంద్రం, ఇది జగమెరిగిన సత్యం. ఓకే, అక్కడికి వచ్చేది 70 to 80% అంతా మనకి పర్యాటకులే. ఒక పర్యాటక పరంగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వాతావరణం అక్కడ ఏమీ పెద్దగా జరగట్లేదు. కానీ ఈ ఎయిర్ స్పేస్ లిమిట్ అయ్యింది, ఆ తర్వాత తక్కువ ఫ్లైట్లు నడుస్తున్నాయి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ లో వచ్చి ఎంజాయ్ చేయగలుగుతామా అనే ఒక కాన్సెప్ట్ లో, ఒక ఎమోషనల్ మైండ్ సెట్ లో జనాలు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీ కొంత సెట్ బ్యాక్ అవ్వచ్చు.